లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రుణమాఫీని ప్రకటించింది. ₹1,00,000 లోపు మొన్న 18వ తారీఖు రైతులకి జమ చేస్తున్నామని, 30వ తారీఖు నాడు 1,50,000 వరకు రుణమాఫీ జమ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. కానీ ఆచరణలో రైతులందరూ కోఆపరేటివ్ బ్యాంకుల దగ్గరికి, అదేవిధంగా వాణిజ్య బ్యాంకుల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అనేక మందికి రుణమాఫీ కాక తమ పేర్లు లేవు అని చెప్పి వాళ్ళు మొదలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు బ్యాంకుల దగ్గరికి, వ్యవసాయ అధికారుల దగ్గరికి తిరిగి కాళ్ళు అరుగుతూ ఉన్నాయి తప్ప సమాధానం లేదు. మళ్ళీ పేపర్లు ఇవ్వండి, అవి ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామంటున్నారు. ఇది ఒక సమస్య ఉంది. రేషన్ కార్డులు లేవని కొంతమందికి, ఆధార్ కార్డులో పేర్లు తప్పు, అడ్రస్లు తప్పు ఉన్నాయని చెప్పి కొంతమందికి, ఆ విధంగా రుణమాఫీ ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ₹2,00,000 దాటిన వాళ్ళకు కూడా రుణమాఫీ ఇప్పుడు కాదని చెప్పి దాన్ని కూడా కండిషన్గా పెట్టడం అనేది జరుగుతుంది. వీటితో పాటు రుణమాఫీ అయిన వాళ్ళకి సంబంధించి కూడా తిరిగి రుణాలు తీసుకోవడానికి వైరా సొసైటీ బ్యాంక్ దగ్గరకు వస్తే ఏదైనా వాణిజ్య బ్యాంకులో మీకు అప్పు ఉంటే ఇక్కడ ఇవ్వం అని చెప్పి చెప్తున్నారు. గతంలో వాణిజ్య బ్యాంకులు అప్పున్న ఇది రైతుల యొక్క పెట్టుబడి, షేర్ క్యాపిటల్తో, రైతుల యొక్క భాగస్వామ్యంతో సొసైటీలన్నీ కూడా, కోఆపరేటివ్ బ్యాంకులు అన్ని కూడా రన్ అవుతా ఉన్నాయి. ఈ రైతులకి గత వాణిజ్య బ్యాంకులు అప్పుండి రెగ్యులర్గా ఉంటే వాళ్ళు నోటీస్ ఇస్తే అక్కడ ఇక్కడ రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితులు, ఆ సిస్టాన్ని మార్చేసి రైతులందరినీ కూడా కోఆపరేటివ్ వ్యవస్థకు దూరం చేసేదానికోసం, సహకార బ్యాంకులు దివాళా తీపించేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక్క బ్యాంకులోనే అప్పు ఉండాలి, రెండో బ్యాంకులో ఉండడానికి లేదని చెప్పి సహకార బ్యాంకులు, సొసైటీల అధికారులు చెప్తున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే 5,000, 10,000, 20,000 వ్యవసాయానికి పెట్టుబడిగా సరిపోదు. ఒక్కొక్క మిర్చి వేస్తే ₹2.5 నుంచి ₹3 లక్షల ఖర్చు అవుతుంది. చెరుకు పంట వేస్తే ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఏ పంటకైనా 50,000 పైన పెట్టుబడి ఉన్నటువంటి ఈ రోజుల్లో 20,000, 30,000 పెట్టుబడికి సరిపోవు. కాబట్టి వాణిజ్య బ్యాంకులు అప్పుండి రెగ్యులర్ గా ఉంటే సొసైటీ అనేది రైతుల కోసం, రైతుల యొక్క ఆర్థిక భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి సమస్యలు కాబట్టి ఖచ్చితంగా రైతులకు రుణాలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.